ఫ్రెండ్స్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా 2025 లో చాలా ఫాస్ట్ గా ఫస్ట్ మంత్ అంటే జనవరి అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మంత్ లో అయితే మనం అడుగు పెట్టేసాం. సో లాస్ట్ మంత్ అంతా కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ క్రేజీ లైక్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా S25 సిరీస్ కూడా మనకి లాంచ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నెల మొత్తం కూడా మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ ఫోన్స్ అన్ని లాంచ్ అవ్వబోతున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. ఐకు నుంచి, వివో నుంచి, రియల్మీ నుంచి అండ్ అంతెందుకు ఈవెన్ యాపిల్ నుంచి కూడా మనకు ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే అదేనండి, యాపిల్ వాళ్ళ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవబోతున్నాయి. దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అండ్ ఇంకోటి గుర్తు పెట్టుకోండి, నథింగ్ నుంచి కూడా మనకి 2 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈసారి పేర్లు కూడా కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా మన ముందు తీసుకొచ్చారు. సో అవేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఎంతైనా కానీ యాపిల్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్, అందులో కూడా అఫోర్డబుల్ అనగానే ఇంకా మనం ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటాం కదా. సో యాపిల్ SE4 మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్స్ ప్రకారం దీన్ని iPhone 16e అనేటువంటి పేరుతో కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ప్రీవియస్లీ iPhone SE అనేటువంటి పేరుతో మనకు ఒక ఫోన్ ఉంది, iPhone 5 SE అని చెప్పి. సో అలాగే ఇది కూడా మేబీ ఉత్త ఈ అనేటువంటి పేరుతో తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 10 జనరేషన్స్ తర్వాత మేబీ 10-year యానివర్సరీ కింద మనకు దీన్ని లాంచ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. కాకపోతే దీంట్లో ఒకే ఒక్క సింగిల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. అది చూడటానికి ఒంటికన్నా రాక్షసుడు ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ విత్ ఆ బాట్ టాప్ నాచ్ ఏదైతే మనం ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone 12 సిరీస్ 13 సిరీస్ లో మనం చూసామో, అంటే డైనమిక్ ఐలాండ్ కాకుండా సో అదే బాట్ టాప్ నాచ్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు యాపిల్ A18 చిప్ సెట్, అలాగే 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ బేస్ స్టోరేజ్ వేరియంట్ తో మనకి మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ ఒంటికన్నా కెమెరా అన్నాను చూసారా, సో ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. నన్ను అడిగితే ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్రెడీ iPhone 15 లో కూడా ఉన్నాయి. కాకపోతే iPhone 15 కి SE4 కి ఉన్నటువంటి ఒకే ఒక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, మేజర్ అనకూడదు, కెమెరాలో iPhone 15 లో 2 కెమెరాస్ ఉంటాయి, అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా. వేరే ఇందులో మనకి సింగిల్ కెమెరాలోనే అన్ని ఉండడం జరుగుతుంది. బట్ iPhone 15 కి iPhone 16e ఆర్ iPhone SE4 కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, iPhone SE4 వచ్చేటప్పటికి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది, iPhone 15 వచ్చేటప్పటికి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయదు, అంతే తేడా. నెక్స్ట్ నథింగ్ ఫోన్ నుంచి కూడా మనకు 2 ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్చి నెలలో దీని అయితే లాంచ్ కాబోతున్నారు. బట్ దీనికి సంబంధించిన టీజర్స్ అయితే ఆల్రెడీ టీజ్ చేయడం కూడా స్టార్ట్ అయింది. దీంట్లో మీకు 2 ఫోన్స్ ఉంటాయి, నథింగ్ ఫోన్ 3A అలాగే 3A+. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తోటి మనకి రావడంతో పాటు బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైట్స్ ఏవైతే కొంచెం మనకి డిఫరెంట్ గా, ఎందుకంటే నథింగ్ అంటే డిజైన్ మీద ఎక్కువగా ఫోకస్డ్ గా ఉంటారు కదా, సో కొంచెం యూనిక్ గా తీసుకొని వస్తూ ఈసారి మనకి 3A Pro ప్రీవియస్లీ మనకు ఉంది కదా, ప్రో బదులుగా వీళ్ళు ప్లస్ అనేటువంటి సిరీస్ తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సేమ్ యాపిల్ ప్యాటర్న్ ని అందరూ కూడా ఫాలో అవడం జరుగుతుంది. అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, మిగతా అన్ని కూడా మనం వెరీ కామన్ గా మనం అయితే చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ మొబైల్ ఫోన్ అఫీషియల్ గా మార్చి 4వ తారీఖు లాంచ్ అవబోతుంది అని చెప్పి ఈవెన్ బ్రాండ్ కూడా అఫీషియల్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ నథింగ్ 3A అండ్ 3A+. 3A వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 25,000 రూపాయలకి, అలాగే 3A+ వచ్చేటప్పటికే మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 27,000 to 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. యాజ్ వెల్ యాజ్ ఇందులో మీకు కెమెరాస్ మీద కాకుండా జస్ట్ ఆ UI కోసం అండ్ అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ కోసం మనం దీన్ని అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐకు నుంచి స్టార్ట్ చేద్దాం. ఐకు అయితే ఆల్రెడీ లాస్ట్ మంత్ లాంచ్ చేయాలి మొబైల్ ఫోన్ ని, బట్ కొంచెం డిలే అయితే అయింది. ఈ మంత్ లోకి మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. దిస్ ఇస్ నథింగ్ బట్ ఐకు 10R. యాక్చువల్ గా మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే OnePlus 13R ఉంది చూసారా, ఆ 13R ని వీళ్ళు ఐకు నియో 10R అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8S Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR5 టెక్నాలజీ ర్యామ్, అలాగే UFS 4.0 తో పాటు 1.5K రెజల్యూషన్, 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 6400 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ కూడా ఇన్ ద బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది అండర్ 30K లో మన ముందు తీసుకొని రాబోతున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. రూమర్ కాదు, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్డ్ స్పెక్సే. సో ఒకవేళ గేమింగ్ పరంగా బీస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక, అది కూడా మీరు బడ్జెట్ 30K అయి ఉన్నట్లయితే కనుక సింప్లీ హోల్డ్, ఈ మొబైల్ ఫోన్ మీకు ఆ బడ్జెట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ఐకు నియో 10 Pro అనేటువంటి పేరుతో కూడా మరొక మొబైల్ ఫోన్ మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 10R కి Pro కి తేడా ఏంటి అంటే, ఏదైతే అక్కడ మనకు OnePlus 13 ఉందో దాన్నే కొంచెం చిన్న మోడిఫికేషన్స్ తోటి ప్రో సిరీస్ లో మరొక మొబైల్ ఫోన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది 8 Gen 3 ప్రాసెసర్ తో వచ్చినా గానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మరి ఐకు కంపెనీ లాంచ్ చేస్తే మరి రియల్మీ కంపెనీ ఊరుకుంటుందా? రియల్మీ కూడా మన ముందుకి G
GT సిరీస్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. GT 70 అనేటువంటి పేరుతో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి టీజింగ్ ని కూడా నేను ట్విట్టర్ లో నేనైతే చూశాను, అదేనండి ఎక్స్ లో చూశాను. అండ్ వీళ్ళు పబ్జి మెయిన్ స్ట్రీమ్ కింద అంటే ఈ గేమ్ ని హైలైట్ చేస్తూ అంటే గేమింగ్ సెంట్రిక్ గా ఈ మొబైల్ ఫోన్ మన ముందుకైతే లాంచ్ చేయబోతున్నారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 9300+ ప్రాసెసర్ తో మన ముందుకు రాబోతుంది. LPDDR5 టెక్నాలజీ, RAM, UFS 4.0, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ కూడా మనం వెరీ కామన్ గా ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది కూడా మనకి అండర్ 30K బడ్జెట్ లో, అంటే లాంచ్ ప్రైస్ 35,000 అలా పెడతారు, బట్ అండర్ 30K లో మనం దీన్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఈ మొబైల్ ఫోన్ కూడా మనకి February 8th లేదా 10th మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వివో నుంచి కూడా మన ముందుకి వివో V50 సిరీస్, ఎస్ V40 లో మనకి జైస్ కొలాబరేషన్ మన ముందు తీసుకుని రావడం జరిగింది కదా. సేమ్ అదే విధంగా V సిరీస్ లో కూడా మనకి జైస్ కొలాబరేషన్ తోనే కెమెరాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నాన్ ప్రో వేరియంట్ కి, ప్రో వేరియంట్ కి టెలిఫోటో లెన్స్ అడిషనల్ గా యాడ్ చేసి మన ముందు తీసుకొస్తుంటారు. అండ్ ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తోనే మన ముందుకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ LPDDR4 టెక్నాలజీ, RAM, అలాగే UFS 3.1 స్టోరేజ్ తోటి, అలాగే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 watts or 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా మనకి ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ యూజువల్ గా నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 38 నుంచి 40,000 రూపాయలు, ప్రో సిరీస్ వచ్చేటప్పటికి సుమారుగా 50,000 రూపాయలకు లాంచ్ చేయడం జరుగుతుంది. కెమెరా పరంగా మీరు చూస్తున్నారు అన్నట్లయితే గనక నన్ను అడిగితే 50,000 రూపాయలు పెట్టి ప్రో తీసుకోవడం కన్నా గానీ లాస్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఏదైనా ఫ్లాగ్షిప్ ఫోన్స్ వచ్చాయి అన్నట్లయితే ఇంకా మీకు బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ iQOO 13 కూడా మీరు చూడొచ్చు ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో, ఎందుకంటే కెమెరాలో కూడా వివో ఆర్గలిజమే వీళ్ళు కూడా వాడుతున్నారు. ఈవెన్ కెమెరాస్ కూడా ఫ్యాంటాస్టిక్ గా. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ iQOO, బట్ నేను యూజ్ చేశాను కాబట్టి నేను మీకైతే చెప్తున్నాను, ఇట్ ఈస్ గుడ్. ఇక నెక్స్ట్ సామ్సంగ్ నుంచి కూడా యాక్చువల్ గా వీళ్ళైతే మొన్న అంటే నిన్న ఏదైతే S25 సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ లాంచ్ అయినప్పుడే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అనగానే నాకు ప్రీవియస్లీ S6 ఎడ్జ్ చూసారా, అదైతే గుర్తొచ్చింది. ఆ సిరీస్ ని మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నారేమో అనుకున్నాం కానీ, బట్ వీళ్ళు వచ్చేటప్పటికి దీన్ని సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్ అనేటువంటి పేరుతో జస్ట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి చెప్పలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో కూడా మనకి దీనిలో ఏదైతే వాడారో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్, LPDDR5, అలాగే UFS 4.1 స్టోరేజ్, USB 3.2 ఇలా వెరీ ఫీచర్స్ అన్ని కామన్ గా ఇస్తారు. బట్ చాలా స్లిమ్ అండ్ స్లిక్ గా జస్ట్ 6.8 mm మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. 3900 mAh ఆఫ్ ద బ్యాటరీ, 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదా 45 watts అనుకుంటా. సో ఫీచర్స్ అన్నిటితోటి ఈ మొబైల్ ఫోన్ ని యాపిల్ కి iPhone SE 4 అనేటువంటి పేరుతో లాంచ్ చేస్తున్నారు చూసారా, సేమ్ దాని కాంపిటీషన్ గా ఇది లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని ధర కూడా తక్కువే ఉండదండో, సుమారుగా ₹1,00,000 ఉండేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. హీరో కొట్టుకొని కమిడీని చంపినట్టు యాపిల్ సామ్సంగ్ కొట్టుకొని సో మన మీద స్లిమ్ ఫోన్ అనేటువంటి పేరుతో మన కొత్త ఫోన్లు తీసుకొచ్చి ₹1,00,000 సామ్సంగ్ ఫోన్ పెట్టడం ఏందో నాకైతే ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎనీవే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ వీటితో పాటు ఫైనల్ గా Xiaomi కూడా వీళ్ళకి సంబంధించినటువంటి Xiaomi 15 సిరీస్ అయితే లాంచ్ అయిపోతున్నాయి. దీంట్లో యాక్చువల్ గా 3 ఫోన్స్ ఉంటాయి, Xiaomi 15, 15 Pro, అలాగే 15 Ultra. సో అల్ట్రా అలాగే 15 మన ముందు తీసుకొస్తారు, కానీ ప్రో వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం కేవలం వీళ్ళు చైనాలో మాత్రమే లాంచ్ చేస్తూ ఉంటారు. అండ్ యాజ్ యూజువల్ గా దీనిలో కూడా మన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 1.5K రెజల్యూషన్ సంబంధించినటువంటి డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, లైకా కొలాబరేషన్ తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ తో అండ్ 5600 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి మనకి ఇది వచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది మరి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో లాంచ్ చేస్తారా, లేదన్నట్లయితే మార్చి సెకండ్ వీక్ లో లాంచ్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే స్టిల్ ఇంకా క్వశ్చన్ మార్కే. సో లాస్ట్ మంత్ అంతా కూడా మనకి ఫ్లాగ్షిప్స్ ఉంటే ఈ మంత్ అంతా కూడా ఎక్కువగా మిడ్ రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మనకి మొబైల్ ఫోన్ లాంచెస్ అయితే ఉండబోతున్నాయి. ఎనీవే, ఇప్పుడు దాకా చెప్పినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మీరు దేనికోసం ఎక్సైటెడ్ అయి ఉన్నారు, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మమ్మల్ని అడిగారు కానీ మీరు చెప్పరేందన్నానంటారా, నేనైతే కనుక 2 ఫోన్స్ కి ఎక్సైటెడ్ అయి ఉన్నాను. ఒకవేళ మీరు ఏమన్నా గెస్ చేయగలిగితే వీడియోని ఇక్కడే పాస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను ఎక్సైటెడ్ అయి ఉన్నటువంటి ఫోన్స్ 2, ఒకటి వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ S25 స్లిమ్, మరొకటి వచ్చేటప్పటికే యాపిల్ iPhone SE 4 లేదా 16e. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.